క్రూర మృగాలు అయితే ఏమి లేవు మేడం. ఇది బాగా ఎత్తుగుండి చెట్లు డెన్సిటీ ఉన్న ఫారెస్ట్ కాదు మేడం. తుప్పడి స్క్రబ్ అడవి అనమాట. అంతా కూడా ముళ్ళ రేగి ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి ఉండే అడుగు పందులు, జింకలు, దుప్పులు, కౌజింగలు ఇవే మాకు. మేము అడవుల్లో వర్క్ చేస్తుంటాం. అలాగే ట్రెంచులు తవ్వుతూ ఉంటాం, కందకాలు తవ్వుతుంటాం, చిన్న చిన్న చెరువులు తవ్వుతూ ఉంటాం. అంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మీద మేము వర్క్ చేస్తూ ఉంటాం మేడం. అలాగే మా అడవుల్లో మేము ప్లాంటింగ్ చేస్తూ ఉంటాం. ఆర్ఎఫ్డీస్ రాక్ఫిల్ డ్యామ్స్ కడతా ఉంటాం, తిరుగుతూ ఉంటాం ఎప్పటికప్పుడు. మాకు ఎప్పుడైనా కనబడితే ఈ జింకలు అవే కనబడి. ఈ అడుగు పందులు ఎలా కనిపెట్టేవాళ్ళం అంటే అక్కడ ఈ దొలిసేసి మట్టి దొలిసేస్తే ఇక్కడ అడుగు పందులు తిరుగుతున్నాయని చెప్పేసి మేము గమనించడం, మా కళ్ళలో పడలేదు కానీ గమనించడం జరిగింది. పిల్లల మీద నాకు తెలుసుండి ఇప్పుడు అటాక్ చేయలేదు మేడం, చేయలేదు. ఇక్కడ ఈ తుని సెక్షను, ఈ కాకినాడ సెక్షను, ఈ అమలాపురం సెక్షన్లో నేను చాలా కాలం పనిచేస్తున్నాను మేడం. ఈ ఏరియాలో ఎక్కడ కూడా అడుగు పంది దాడి చేసిందని, కొండజల్లో దాడి చేసిందని, మనుషులు చచ్చిపోయారని అటువంటి సమాచారం అయితే నాకు 24 ఏళ్ల పైమాట సర్వీస్ ఇప్పటివరకు మేము వినలేదు మేడం. మా సర్వీసులో వినలేదు. ఈరోజు ఈ పాప మిస్సింగ్ అవ్వడం వల్ల మేము ఈ దర్యాప్తు ఇలా చేస్తున్నాం అన్నమాట. మా అధికారులు ఆదేశాల మేరకు నైట్ వాచర్స్ తో పాటు నైట్ అడవిలో శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలంటారు. అటువంటివి ఎలా చేస్తున్నారు? అటువంటివి మాకు ఉన్నాయి మేడం, ఎప్పటి నుంచో ఉన్నాయి. మాకు బేస్ క్యాంప్స్ అవి ఉన్నాయి, కానీ ఇటువంటి అడవుల్లో ఉండవు. ఇది తుప్పడివి కదా మేడం. మాకు డెన్సిటీ మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డదిగల అక్కడంతా డెన్సిటీ ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ అన్నమాట. అది అక్కడ అడవి దొంగలు వచ్చేసి టేక్ చెట్లు ఇటువంటి కొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు జరిగేది. దాని మీద అక్కడ బృందాలు ఉన్నాయి, అవన్నీ అక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడికైతే ఈ ఎన్ఎస్టీఆర్ బృందం, ఈ హనుమాన్ బృందాలు ఈ పాప మిస్సింగ్ కేసు దాని మీద పంపించడం జరిగింది మేడం మా అధికారులు. దాంతో మేము దర్యాప్తు ప్రారంభించాం. ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు? ఎస్ మేడం. థర్మల్ డ్రోన్స్ అనేవి ప్యూర్లీ ఆధునికంగా పనిచేస్తాయి మేడం. చిన్న పురుగు కదిలినా కూడా మాకు తెలిసిపోద్ది అనమాట. అని దాంతో మొత్తం ఈ కొండలన్నీ జల్లెడ పడుతున్నాం మేడం. గృహాలు ఉన్నట్టేనా గుర్తించారా డ్రోన్ల ద్వారా? ఎక్కడ మేడం? ఈ ప్రాంతంలో చెరువులు కానీ ఉన్నాయి మేడం, ఉన్నాయి. వాటర్ బాడీస్ ఉన్నాయి. వాటర్ బాడీస్ మెయిన్ వాటర్ని బేస్ చేసుకుని మేము ఇప్పుడు దర్యాప్తు. కేవ్స్ అయితే కొండల మీద లోపల ఈ అడుగు పందులు పడుకోవడానికి వాటికి కేవ్స్ ఉంటాయి మేడం. అవి డ్రోన్స్లో కనిపిస్తున్నాయి మాకు, కనిపిస్తుంది. అక్కడ ఏమి మూమెంట్స్ లేవు మేడం. అవి రాత్రులు ఉంటాయి కదా మేడం. అందుకని రాత్రి 1 గంటకు వచ్చి ఆ డ్రోన్ యూజ్ చేసి అవి అలాగా కూడా ప్లాన్ చేసాం. అలా కూడా మాకు ఏం సక్సెస్ అవ్వలేదు. మేము భగవంతుని కోరుకునేది ఏంటంటే ఈ పాప ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఆధునిక టెక్నాలజీని అయితే వినియోగిస్తున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అయితే మరింత ముమ్మరం అయితే చేస్తున్నాము. ఈరోజు సాయంత్రంలోగా ఏదో ఒక క్లూ దొరుకుతుందని అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. ఇదే తాజా పరిస్థితి.